హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవరా మూవీ గురించి ఒక మంచి అప్డేట్ అయితే తెచ్చాను భయ్య. అసలు ఎవరు ఊహించిన విలన్ అయితే ఈ మూవీలో ఎంటర్ అవుతున్నాడు. ఇప్పటిదాకా ఈ విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడే జస్ట్ ఇక 2 అవర్స్ క్రితం ట్రెండింగ్లో అయితే వచ్చింది, బయటకైతే వచ్చింది ఈ న్యూస్ అయితే. ఇక మ్యాటర్ ఏంటంటే దేవరా మూవీలో అనమాట మనం భారీ విలన్ అయితే ఉన్నాడు. అంటే సల్ఫ్ అలీ ఖాన్, ఈయన ఒక బాలీవుడ్లో పెద్ద హీరో. అయితే ఈ మూవీలో అయితే విలన్ రోల్లో తీసుకున్నాడు. దానికి మంచి రెమ్యునరేషన్ అయితే తీసుకున్నాడు. అయితే దేవరా మూవీ అనమాట పార్ట్ 1 అనమాట. పార్ట్ 1కి సంబంధించింది. దీంట్లో జాన్వీ కపూర్ గారు ఉన్నారు. అయితే తెలుగులో ఎంటర్ అవుతున్నారు. ఆ హీరోయిన్ వేరే లెవెల్లో అయితే ఉండబోతుంది. ఆవిడ సత్తా మొత్తం ఈ మూవీలో అయితే చూపిపోతున్నారంట. అదే కాకుండా మన ఎన్టీఆర్ అన్న ఒక సాంగ్ రిలీజ్ చేశారు దీంట్లో నుంచి. ఇంకా సెకండ్ సాంగ్ అనమాట. ఇంకా 2 వీక్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నాడు భయ్య. మన ఎన్టీఆర్ అన్న అంటే ఎంతైనా వేరే విషయం, ఆయనకు దగ్గర విలన్ ఉండాలి. ఆయన పెద్ద హీరో, ఈ మూవీలో విలన్ రోల్ అయితే చేస్తున్నాడు. అదే కాకుండా ఇప్పుడు బాలీవుడ్ పెద్ద యాక్టర్ ఒకప్పుడు, అయితే ఇప్పుడు ఆయన యాక్టర్ కాదు. ఆయన ఇప్పుడు బాబీ డియాల్ గారు అయితే వస్తున్నాడు భయ్య. బాబీ డియాల్ గారు అంటే తెలుసుగా, ఇప్పుడు యాన్యువల్ మూవీలో చేస్తున్నారు, ఇప్పుడు కంగువా మూవీలో చేస్తున్నారు. అలాగే చాలా చాలా మంచి మూవీస్ అయితే చేస్తున్నారు. ఆయన యాన్యువల్ మూవీలో అనమాట మన సంజయ్ రెడ్డి గారు అయితే పరిచయం చేశారు భయ్య, టాలీవుడ్కి అనమాట. అయితే ఆయన మంచి పోటీ వేసే ఇచ్చాడు. అయితే పార్ట్ 1లో అనమాట ఆయన రోల్ ఎంతో ఉండదంట. అయితే మెయిన్ విలన్ నేనైతే ఆయన అనుకుంటున్నా పార్ట్ 2లో. ఎందుకంటే పార్ట్ 1లో దాదాపు ఆయనకి ఒక 30 మినిట్స్ లేకపోతే 20 మినిట్స్ రోలే ఉండబోతుంది. మెయిన్ విలన్ తనే సెకండ్ పార్ట్లో అయితే నాకైతే అనిపిస్తుంది. పార్ట్ 1లో అనమాట సైఫ్ అలీ ఖాన్ని చంపేపోతున్నాడు ఎన్టీఆర్ గారు నాకైతే అనిపిస్తుంది భయ్య. అదే రకంగా చూసుకుంటుంటే ఈ మూవీ వేరే లెవెల్లో అయితే ఉండబోతుంది. ఎంతైనా సరే ఇప్పుడు మార్కెట్ ఉన్న విలన్ ఎవరంటే బాబీ డియాల్ గారు. సంజయ్ రెడ్డి గారు అయితే ఆయన ఒకప్పుడు పెద్ద హీరో బాబీ డియాల్ గారు. అయితే కొన్ని కారణాల వల్ల అయితే అతని మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. అయితే ఆయన ఇంట్లోనే ఉండిపోయారు. ఉండి చాలా రోజుల తర్వాత ఆయన మళ్ళీ బాడీ మీద కంట్రోల్ చేసుకొని, ఆల్కహాల్కి బాగా ఎడిట్ అయిన తర్వాత బాడీ మీద కంట్రోల్ తెచ్చుకొని మరి ఆయన మానేసి ఇప్పుడైతే సినిమాలో ఎంటర్ అయ్యాడు. అయితే ఆయన మంచి మార్కెట్ పెంచింది మన సంజయ్ రెడ్డి బంగా గారు. ఆయన మూవీస్తో అనమాట చాలామందికి పెంచారు. మార్కెట్ లేని విలన్ మార్కెట్ ఉన్న విలన్ అయితే చేస్తున్నారు. రెమ్యునరేషన్ కూడా ఈ మూవీలో అంత ఇస్తున్నారు. ఎవరు ఊహించుండరు ఆయన ఈ మూవీలో విలన్ రోల్లో చేస్తారని. అయితే భయ్య ఎంతైనా సరే మంచి హీరో, ఎంత స్ట్రాంగ్ విలన్ ఉంటే అంత పెద్ద హీరో హైలైట్ అవుతాడు. హీరో హైలైట్ అవ్వాలంటే విలనే అంత గొప్పడు ఉండాలి నాకు తెలిసి. అయితే ఈ మూవీలో ఇద్దరి బాలీవుడ్ యాక్టర్స్ని అయితే ఎంచారు కొరటాల శివ గారు. దీంట్లో వేరే లెవెల్తో ఉండబోతుంది నాకైతే అనిపిస్తుంది. ఎంతైనా సరే మన టైగర్ ఫ్యాన్స్ అంటే ఎంత జోరు చేస్తారో మనకు తెలిసిందే. ఎందుకంటే ఒకవేళ ఈ మూవీ థియేటర్లోకి వస్తే ఆ జోరు తట్టుకోలేరు ఎవరు, అంత ఉంటుంది టైగర్ ఫ్యాన్స్ అంటే. ఈ విలన్స్ వేరే లెవెల్లో అయితే ఉన్నారు భయ్. ఈసారి అయితే పార్ట్ 1కి సంబంధించి ఈ విధంగా 30 మినిట్స్ ఉండబోతున్నాడు మన బాబీ డియాల్ గారు. అయితే పార్ట్ 2లో ఆయన మెయిన్ విలన్ పక్కాగా. అయితే ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇంకో విలన్ కూడా వస్తాడంట పార్ట్ 1లోనే. అంటే కొరటాల శివ గారు ఈ మూవీని దుమ్ములేపి లాగితే ఉన్నారు. అయితే చూడాలి, ఎంతైనా సరే మూవీ రిలీజ్ చేస్తే కానీ మనకి క్లారిటీగా అయితే అర్థం కాదు. ఎంతైనా సరే మన టైగర్ ఫ్యాన్స్ అంటే టైగర్ ఫ్యాన్సే. ఈ మూవీ దేవరా మూవీ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఒక సాంగ్ రిలీజ్ చేశారు, ఇంకో 2 వీక్స్లో ఇంకో సాంగ్ అయితే వస్తుంది. అలా అయితే మూవీని ఇప్పుడైతే హైప్ పెంచట్లేదు, ఇంకా మంచి హైప్ పెంచితే ఇంకా బాగుంటుందో నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మూవీని ఎక్కువ ప్రమోషన్ చేస్తే కానీ ఎక్కువ వసూలు అయితే కలెక్షన్ అయితే వసూలు చేయదని నా అభిప్రాయం. ఎంతైనా సరే ఇప్పుడు ఇదైతే ఇండస్ట్రీ విధంగా అయితే మనకు బాగా తెలుసు. మరియు ప్యాన్ ఇండియా మూవీ లాగా అందరికి తెలిసేలా చేయాలి. చేస్తేనే ఎక్కువ ప్రమోషన్ వస్తుంది. అలాగే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళకు కూడా సరైన ప్రమోషన్ ఇస్తే బాగా కలెక్షన్ వసూలు అవుతుంది. ఆ విధంగా చేస్తే ఈ మూవీ పెద్ద ప్యాన్ ఇండియా వైజ్గా చాలా భాషలో అయితే రిలీజ్ చేస్తున్నారంట. అయితే ఈ మూవీ మంచి కలెక్షన్ వసూలు చేస్తుంది నేనైతే అనుకున్నా. ఈ విషయం గురించి మీరు ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ మూవీలో ఎవరు బాగా నచ్చారో దాని గురించి కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నేను ప్రతి వీడియో చేసేది మీకు ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.